కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో గడిచిన కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ వస్తోన్న ఆయన కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. కిడ్నీ సమస్యతోటి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతోటి ముద్రగడ కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. శ్వాస సంబంధిత వ్యాధితో కూడా ఆయన చాలా కాలం బాధపడ్డారు. 1953లో కిర్లంపూడిలో ముద్రగడ జన్మించారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పేరు గడించారు. ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయన తండ్రి వీరరాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. 1962-67లో 2 సార్లు ప్రత్తిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ముద్రగడ పద్మనాభం. తొలిసారి 78లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1978 నుంచి 89 వరకు 4 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత 1982లో ఎన్టీ రామారావు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 83, 85, 89 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి బయటకొచ్చిన ముద్రగడ ప్రజారక్షణ సమితి అనే పేరుతోటి ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. తెలుగుదేశం, కాంగ్రెస్లో ఉన్న కేఈ కృష్ణమూర్తి, కొందూరు జానారెడ్డితో కలిసి తెలుగునాడు పార్టీని కూడా ప్రారంభించారు. 88లో అప్పటి ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 89 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ 95లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఓటమి పాలయ్యారు. ఓటమితో నిర్వేదానికి లోనైన ఆయన మరోసారి ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. ఆ తర్వాత 99, 2004 ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు.